యాదవ వీరులు పాండవుల నగరానికి చేరి హాయిగా విహరించారు, సంతోషించారు. పట్టణమంతా శాంతిగా ఉంది. కానీ భవనాలు మాత్రం లోపలికి రావటానికి వీల్లేదు. పట్టణాల్లో బాడికి తీసుకొని ఎక్కడ ఉండలేమో, అంతగా బహుమానాలు ఎక్కడైనా తీసుకొస్తారండి. తీసుకొచ్చారు. గానాలతోనూ వాద్యాలతోనూ ఆనందాన్ని అనుభవించారు. అలా యదువీరులు కురువీరులతో చాలా రోజులు గడిపి తిరిగి ద్వారకకు బయలుదేరారు. చాలా రోజులు ఇక్కడే ఉన్నారంతా. వృష్టి అందక వీరులు కురుశ్రేష్ఠులు ఇచ్చినటువంటి ఉత్తమ కానుకలను తీసుకొని అలా ఉత్తమ కానుకలు ఇచ్చారు. ఒకే రథంలో పట్టింది అవంతా కూడా. ఎక్కువగా లేదు, అవి ఎక్కువ ఇవ్వలేదు. ఆయన పాపం ఉండింది ఇచ్చాడు. వచ్చినటువంటిది ఇవ్వటానికి వీల్లేదే, అందుకని వేరేదే తన దగ్గర ఉండేదంతా పాపం ఇచ్చాడు. అది ఒక రథంలో పట్టింది, తీసుకువెళ్ళారు. ఉత్తమ కానుకలు, చిన్న చిన్న కానుకలు ఇచ్చాడు. బలరాముడితో కలిసి ద్వారకకంతా వెళ్ళారు. బలరాముడు కూడా వాళ్ళు లెక్కను పెట్టలేదు, ఏమీ ఇవ్వలేదని కూడా, ఎందుకంటే తెలుసు వాళ్లకు. అందుకని ఏమన్నా ఇవ్వాలంటే అదే అందులో మరి అన్ప్యాక్ చేయండి అనేవాళ్ళు. వదిలేండి. కృష్ణుడు మాత్రం వారితో వెళ్ళలేదు. కృష్ణుడు మాత్రం నేను మాత్రం ఇక్కడ కొన్ని రోజులు కొంతకాలం ఇంద్రప్రస్థంలోనే ఉంటాను, ఇవన్నీ సర్దాలా, నేను సర్ది వేరు భవనాలకంతా నేను సాగించాలా, ఇవి చాలా పని ఉంది. కేవలం ఏదో యుద్ధనీతి అది ప్రపంచాన్ని రక్షించడమే కాకుండా నేను సర్దుకోవటం కూడా కొన్ని పనులు ఉన్నాయి నాకు. మనం ఇచ్చినటువంటి బహుమానాలు పాపం హాల్లోనే అన్నీ పారేశారు, గుట్టలుగా ఉన్నాయి. అందుకని ఇవన్నీ నేను సర్దాలి కాబట్టి కొంతకాలం ఇంద్రప్రస్థంలోనే ఉంటాను, చెల్లెలతో కూడా నేను మాట్లాడాలి కదా, ఉంటాను అని. మాతో పాటు నువ్వు కూడా సర్దుదులే ఉండు అన్నాడు. ఆ రోజుల్లో అర్జునుడితో కలిసి శ్రీకృష్ణుడు వేటకై యమునా తీరానికి వెళ్ళాడు. ఆ రోజుల్లో యమునా తీరానికి వెళ్ళాడు. ఆ మధ్యలో ఉండినప్పుడు సామాన్లంతా సర్దటం, వేటకు వెళ్ళటం, మళ్ళీ రాత్రికి వచ్చి సామాన్ సర్దటం, 1 గంట వరకు సామాన్ సర్దటం, మళ్ళీ వెళ్ళటం, ఇట్లా వాళ్ళ యొక్క జీవనం అయిపోయింది. వాళ్ళ పరిస్థితి అట్లా అయిపోయింది. పాపం అనుకున్నాడు కృష్ణుడు, ఈ బహుమానం ఇచ్చిన దానికి నేనే సర్దాల్సి వస్తుందని. అయింది. వారిద్దరు కూడా క్రూర మృగాలు, అడవి పందులను వేటాడుతూ ఆనందించేవారు. అలా కొంతకాలం గడిచింది. అటు ద్వారకలో సుభద్రకు ఒక పుత్రుడు కలిగాడు. అతడు మహాపురుష లక్షణాలన్నీ కలిగి ఉన్నాడు. అతడే సుభద్రకు కలిగినటువంటి వాడే అభిమన్యుడు. అభిశ్చ మన్యుమాంశ్చైవ తతస్తమరి మర్దనం అభిమన్యుమితి ప్రాహుః అర్జునీం పురుషర్షభం. ఎలాంటి భయము లేకుండా కోపంలో యుద్ధం చేసేవాడు గనుక అభిమన్యుడు అని అతడికి సార్థకమైన పేరు పెట్టబడింది. యుక్తితో యుద్ధాన్ని చేసేవాడు. ధర్మరాజు అభిమన్యుడు పుట్టాడని తెలియగానే 10,000 గోవులను, బంగారు నాణాలను బ్రాహ్మణులకు దానం చేశాడు. అంతే కదా, వచ్చినటువంటి బహుమానం ఏం చేస్తాడు? అన్ని దానం చేశాడు. ఇవన్నీ కూడా బ్రాహ్మణుల ఇంట్లో ఉండిపోతాయి. అప్పటి కాలంలో అభిమన్యుడు చిన్నతనం నుంచే తండ్రుల్లాగానే శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన వాడయ్యాడు. అభిమన్యుడు ఆ చిన్న పిల్లకాయనే చాలా ఇష్టమైపోయాడు. అభిమన్యుడిని చూడాలని శ్రీకృష్ణుడు ద్వారకకు వెళ్ళాడు. స్వయంగా దగ్గర ఉండి అభిమన్యుడికి జాతకర్మ మొదలైనటువంటి సంస్కారాలు కూడా తానే చేయించాడు. అభిమన్యుడికి కొద్దిగా పెరిగి పెద్దవాడైన తర్వాత కృష్ణుడు అభిమన్యుడితో కలిసి పాండవుల వద్దకు వచ్చాడు. అప్పుడు అభిమన్యుడు అర్జునుడి వద్ద 4 భాగాలుగా
10 అంగాలుగా ధనుర్వేదాన్ని అంతా నేర్చుకున్నాడు. ధనుర్వేదంలో 4 భాగాలు అంటే మంత్రముక్తం, పాణిముక్తం, ముక్తాముక్తం, అముక్తం. వీటిని నేర్చుకున్నాడు. మంత్రముక్తం అంటే మంత్రసహితంగా ప్రయోగించబడే అస్త్రం. దానిని ఉపసంహరించుకోవటానికి వీలు ఉండదు, అటువంటిది. ఇక పాణిముక్తం అంటే చేతిలో తీసుకొని ధనస్సు పైన సంధించి ప్రయోగించే బాణము మొదలైనటువంటి ఆయుధాలు, అవి కూడా ఉపసంహరించుకోవటానికి వీలుండదు. ఇక ముక్తాముక్తం అంటే ప్రయోగించటం, ఉపసంహరించటం రెండూ చేయబడేటువంటి అస్త్రాలు. ఇక అముక్తం అంటే చూడటంతోనే భయపడి శత్రువులు పారిపోయే కత్తులు మొదలైనటువంటి ఆయుధాలు, ఇవి మంత్రంతోనే విజయాన్ని సాధించి పెడతాయి. ఇవి ధనుర్వేదంలోని 4 భాగాలు. ఇక ధనుర్వేదంలో 10 అంగాలు ఉన్నాయి. అవి ఆదానము, సంధానము, మోక్షము, నివర్తనం, స్థానం, ముష్టి, ప్రయోగం, ప్రాయశ్చిత్తం, మండలం, రహస్యం. వీటిలో అమ్ముల పొది నుండి బాణం తీయటాన్ని ఆదనము అంటారు. బాణాన్ని ధనుస్సు యొక్క నారియందు ఉంచటాన్ని సంధానము అంటారు. లక్ష్యంపైనే బాణాన్ని విడిచిపెట్టడాన్ని మోక్షణం అంటారు. బాణాన్ని విడిచిపెట్టిన తరువాత శత్రువు బలం లేనివాడు, ఆయుధం లేనివాడిని తెలిసిన తర్వాత మంత్రశక్తితో బాణాన్ని ఉపసంహరించుకోవటాన్ని నివర్తనం అంటారు. ధనస్సును కానీ అల్లెతాడును కానీ స్థానము అంటారు. లేదా ధనస్సు మధ్య ప్రదేశాన్ని కానీ అల్లెతాటి యొక్క మధ్య ప్రదేశాన్ని కానీ స్థానము అంటారు. మధ్య ప్రదేశం ఉంటుంది కదా, అది 3 లేదా 4 వ్రేళ్ల ఒకటిగా చేర్చి మడుచుకున్నప్పుడు ముష్టి అంటారు. చూపుడు వ్రేలు, నడిమి వ్రేలు ఈ రెండింటి మధ్య నుండి కానీ, లేదా నడిమి వ్రేలు, బొటన వ్రేలు ఈ రెండింటి మధ్య నుండి కానీ బాణాన్ని సంధించటాన్ని ప్రయోగము అంటారు. 1 వేలుతో, 2 వేలుతో, 3 వేలుతో, చూపుడు వేలుతో, ఇవి ముష్టితో. చాలా పెద్ద విద్య ఇది, అందరికీ రాదు ఇది. తన నుంచి కానీ ఇతరుల నుంచి కానీ కలిగినటువంటి అల్లెతాటి ఒరిపిడి దెబ్బను, బాణపు దెబ్బను నివారించటానికి చేతులకు తొడుగుకునేటువంటి అంగుళీత్రాణము, ఈ వేళ్లకు మొదలైనటువంటి తోలు తొడుగును ప్రాయశ్చిత్తము అంటారు. చక్రాకారంగా తిరుగుతూ రథం వెనువెంట తిరుగుతున్నటువంటి లక్ష్యాన్ని కొట్టడాన్ని మండలము అంటారు. ధనుర్విద్య చూసారా, ఏదో ఊరికే బాణం టపక 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 వేయటం అనుకున్నాం. ఇదంతా వింటూ ఉంటే, ఇదంతా చదువుతూ ఉంటే అమ్మ బాబోయ్ అనిపిస్తుంది మనకు. శబ్దం విని దాని ఆధారంగా లక్ష్యాన్ని ఛేదించటం కానీ, ఒకేసారి లక్ష్యాన్ని ఛేదించటాన్ని రహస్యము అంటారు. ఇలా అర్జునుడు అస్త్ర విజ్ఞానంలోనూ, ప్రయోగ పాఠంలోనూ, సంపూర్ణ యుద్ధక్రియలోనూ అభిమన్యుడికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చాడు. అర్జునుడు ఇవన్నీ నేర్చుకున్నాడు. ఆగమ ప్రయోగ విషయాల్లో కూడా అభిమన్యుడిని అర్జునుడు తనంతటి వాణ్ణి చేశాడు. అభిమన్యుడి స్కందాలు వృషభంలాగా గెలువు సఖ్యం కాకుండా ఉన్నాయి. అటువంటి స్కందాలు ఉన్నాయి. సద్గుణాలతో, ఉత్తమ లక్షణాలతో అభిమన్యుడు ఇతరులను మించి ఉన్నాడు. అంత పరాక్రమవంతుడే ఉన్నాడు. పుట్టడంతోనే అట్లా పుట్టాడు. నోరు తెరిచిన సర్పంలాగా భయంకరుడుగా ఉన్నాడు. సింహంతో సమానమైనటువంటి గర్వం కలిగి ఉన్నాడు అభిమన్యుడు. మదించిన ఏనుగు వంటి పరాక్రమం కలిగి ఉన్నాడు. మేఘదుందుభి వంటి ధ్వనితో సమానమైన కంఠస్వరం కలిగి ఉన్నాడు. పూర్ణచంద్రుడితో సమానమైన ముఖం కలిగి
గొప్ప ధనుర్ధారి అయి ఉన్నాడు అభిమన్యుడు. రూపము, శౌర్యము, వీర్యము, ఆకారాల్లో అన్ని విధాల శ్రీకృష్ణుడితో సమానుడై శోభించాడు. ఇంద్రుడు అర్జునుడిని చూసి సంతోషించినట్లుగా అర్జునుడు అభిమన్యుడిని చూసి సంతోషించాడు. ద్రౌపది పాండవుల వలన 5 పుత్రులను పొందింది. వారు కూడా మహావీరులే. ద్రౌపది ధర్మరాజు వల్ల ప్రతివింధ్యుడు, వృకోదరుడి వల్ల సుతసోముడు, అర్జునుడి వల్ల శృతకర్మ, నకులుడి వల్ల శతానీకుడు, సహదేవుడి వల్ల శృతసేనుడు అనే పుత్రులను పొందింది. 5 పుత్రులు. బ్రాహ్మణులు ధర్మరాజు పుత్రుడిని చూసి ధర్మరాజుతో ఇలా అన్నారు, ఈతడు ఆయుధాల దెబ్బల నొప్పిని లెక్క చేయకుండా ఉండటంలో వింధ్యాపర్వతంలాగా నిలబడి ఉంటాడు గనుక ఈతడి ప్రతి వింధ్యుడు అని పేరుతో ప్రసిద్ధికెక్కుతాడు అన్నారు. తర్వాత భీముడికి పుట్టినటువంటి కుమారుణ్ణి చూసి భీముడు 1000 సోమయాగాలు చేసిన తరువాత చంద్రసూర్యుల తేజస్సుతో ద్రౌపదికి ఒక పుత్రుడు పుట్టాడు. కనుక ఈ భీమ కుమారుడికి సుతసోముడు అని పేరు పెట్టారు. అర్జునుడు ప్రసిద్ధమైన కర్మలను ఆచరించటం చేత పుట్టినటువంటి ఈ ద్రౌపదీ పుత్రుడికి శృతకర్మ అని పేరు పెట్టారు. ఈ పేర్లన్నీ మనం జ్ఞాపకం పెట్టుకోవాలా. కురువంశంలో శతానికుడనే రాజర్షి ఉండేవాడు. అతడు గొప్ప కీర్తిమంతుడు. ఆయనలాగానే తన పుత్రుడు కూడా తన కీర్తిని పెంచుతాడని నకులుడు భావించాడు. బ్రాహ్మణుల అనుమతితో తన పుత్రుడికి శతానికుడు అని పేరు పెట్టారు. తర్వాత ద్రౌపది సహదేవుడి వల్ల 5వ పుత్రుణ్ణి కన్నది. ఆ పుత్రుడు పుట్టిన నక్షత్రం అగ్నిదేవతా నక్షత్రమైన కృత్తికా నక్షత్రం కనుక బ్రాహ్మణులు ఆ పుత్రుడికి శృతసేనుడు అని పేరు పెట్టారు. వీరందరూ 1 సంవత్సరం తేడాతో వరుసగా పుట్టారు. వీరందరూ కలిసి ఉంటారు. ఒకరి మేలునొకరు కోరుకుంటూ ఉంటారు. అన్నతమ్ముళ్ళు ఎంత పంచపాండవులు ఎట్లా ఉన్నారో అంతకన్నా ఎక్కువగా అన్నతమ్ముళ్ళలాగా ఉన్నారు వీళ్ళు. ఇంకా వివరణ చేయాల్సిన పని లేదు. పంచపాండవుల యొక్క స్నేహాన్ని మనం ఎంతగా వివరణ చేసుకున్నామో అంత 10 కలిసి ఉంటారు వీళ్ళు. ఏ తేడా లేదు వీళ్ళలో. దౌమ్య మహర్షి వీరందరికీ శాస్త్ర ప్రకారంగా జాతకర్మ, ఉపనయనం మొదలైనటువంటి సంస్కారాలను క్రమంగా చేయించాడు. దౌమ్యుడు ఉన్నాడు కదా. వీరు పెరిగి పెద్దవారై వేదాధ్యయనాన్ని పూర్తి చేశారు. బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించారు. అర్జును నుండి దివ్య మానుషాలు అయినటువంటి శాస్త్రాలు, అస్త్రాలు, శస్త్రాస్త్రాలు సహా ధనుర్వేదాన్ని నేర్చుకున్నారు. బ్రహ్మాస్త్రము మొదలైనటువంటి దివ్యాస్త్రాలు అవన్నీ అంటారు కదా. ఖడ్గము మొదలైనవి మానుషాస్త్రాలు అంటారు. ఉపపాండవులు పూర్తిగా ధనుర్వేదాన్ని నేర్చుకున్నారు. ఉపపాండవులు దేవతా బాలుర్లాగా శోభించారు. అంత అచ్చము పంచపాండవుల్లాగానే ఉంటారు. అచ్చము ఎవరైనా మోసపోవచ్చు, అట్లా ఉంటారు వాళ్ళు. కృష్ణుడు కూడా మోసపోయాడట ఒకసారి. ఆ కథ వేరే ఉంది. అంటే అచ్చము ధర్మరాయల అట్లనే ఉంటారు 5 కూడా. వాళ్ళంతా మహారథులయ్యారు. విశాలమైన వక్షస్థలం కలిగి ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఆ వీరపుత్రులను చూసుకొని పాండవులు ఎంతో ఆనందించారు. అదే కదా ఇంతటితో హరణాహరణ పర్వము సమాప్తమవుతున్నది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఈ అధ్యాయంలో ఖాండవ దహన పర్వము అనే విచారం వస్తుంది. ధృతరాష్ట్ర మహారాజు భీష్మ పితామహుల ఆజ్ఞ ప్రకారం పాండవులు ఇంద్రప్రస్థంలోనే ఉండసాగారు. శత్రురాజులు జయించి సుఖంగా ఉన్నారు. ధర్మరాజు పాలనలో లోకమంతా సుఖాన్ని అనుభవించింది. నీతిమంతుడైనటువంటి మానవుడు
ధర్మార్థ కామాలను సమంగా సేవించినట్లుగా ధర్మరాజు ధర్మార్థ కామాలను ఆత్మబంధువుల్లాగా గౌరవించాడు, సేవించాడు. తేషాం సమ విభక్తానాం క్షితో దేహవతామివ తేషాం సమవిభక్తానాం క్షితో దేహవతామివ బభూ ధర్మార్థ కామానాం చతుర్థ ఇవ పార్థివః చతుర్థ ఇవ పార్థివః. ధర్మరాజు పాలనలో ధర్మ అర్థ కామ పురుషార్థాలు శరీరాన్ని ధరించాయా అన్నట్లుగా ప్రకాశించాయి. 4వ పురుషార్థమైన మోక్షం మాత్రం సాక్షాత్ ధర్మరాజై ప్రకాశించింది. అవును కదా, ధర్మరాజు ఎల్లప్పుడూ పరబ్రహ్మ చింతన చేస్తాడు, యజ్ఞాలు చేస్తాడు, వేద మార్గంలో నడుస్తాడు, ప్రజలకు మేలు చేస్తాడు అని ప్రజలు భావించారు కూడా. అటువంటి ధర్మాత్ముడైనటువంటి ధర్మరాజును తమ రాజుగా పొందినందుకు ప్రజలు ఎంతో ఆనందించారు. మహానుభావ, ధర్మరాజు రాజైన కారణంగా చంచల స్వభావం గల లక్ష్మీదేవి తన చాంచల్యాన్ని విడిచిపెట్టింది కూడా. ధర్మరాజు ఆజ్ఞను పాటించే రాజుల చెంత స్థిరంగా నిలిచింది ఆవిడ. ఎవరెవరు ధర్మంగా ఉన్నారో వాళ్ళ దగ్గరంతా లక్ష్మి స్థిరంగా ఉంది. ఎవరెవరు రాజులు స్థిరంగా లేరు, అధర్మ బుద్ధితో ఉన్నారో వాళ్ళ దగ్గర అక్కడి నుంచి వెళ్ళిపోతుందట. రాజుల బుద్ధి ధర్మం మీద నిలిచి ఉంటుంది. రాజులందరూ ధర్మంగా ఉంటే ఆ దేశము, ఆ రాష్ట్రం బాగుంటుంది. ధర్మరాజు రాజ్యంలో ధర్మం దినదినము వృద్ధి చెందుతుంది. చెందగుంటుందా? మహాయజ్ఞాల్లో 4 వేదాలు ఉపయోగపడినట్టు విధంగా ధర్మరాజు తన 4 సోదరులను అవసరమైన సమయాల్లో ఉపయోగపడేలాగా తీర్చిదిద్దాడు. వారు కూడా అన్నగారి మాటను జవదాటకుండా నడుచుకున్నారు. స్వప్నంలో కూడా జవదాటరు, ఊపిరిలో కూడా జవదాటరు. బృహస్పతితో కూడినటువంటి దేవతలు ప్రజాపతిని సేవించినట్లుగా దోమ్మిడితో కూడినటువంటి విప్రులందరూ నిత్యము ధర్మరాజును రక్షించారు. అన్ని దేవతలు ధర్మరాజును రక్షించుకొని వచ్చారు. ధర్మరాజు పట్ల ప్రజలు ప్రీతి కలిగి నేత్రానందాన్ని, హృదయానందాన్ని కూడా అనుభవించారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.